శ్రీకాకుళంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగలం మహిళా సాధికార సభలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. నాకు ఆడబిడ్డలు లేరు, మిమ్మల్ని చూస్తుంటే నా అక్క చెల్లెమ్మలుగా ఆడబిడ్డల మాదిరిగా ఉన్నారు. సభకు హాజరైన మిమ్మల్ని చూస్తూ ఉంటే పూర్వ రోజులు గుర్తుకు వస్తున్నాయి అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు తాను మహిళా పక్షపాతినని, టీడీపీ హయాంలో మహిళల అభివృద్ధికి, వారి ఆర్థిక స్వావలంబనకు చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను వివరించారు. తెలుగుదేశం పార్టీ మహిళలకు పుట్టినిల్లు అని, కష్టాలు చెప్పుకునే స్వేచ్ఛ ఉందని తెలిపారు. మీకు భరోసా ఇవ్వటానికి వచ్చా, పెద్ద కొడుకుగా సేవ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుండి కీర్తి శాస్త్రి అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి మన జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి వరకు మహిళలకు పక్షపాతి. ఆ రోజు మహిళలకు ఆస్తిలో సదుపాయం ఇవ్వడం జరిగింది. ఈ రోజు డ్వాక్రా మహిళలకు డ్వాక్రా రుణాలు కానీ, డ్వాక్రా గ్రూపులు కానీ పెట్టి ఆర్థికంగా ఎంతో బలోపేతం చేసి మహిళలందరికీ రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో చైతన్యవంతం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైందని కూడా మీకందరికీ